హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో నెంబర్ 137. ఇది 137 వీడియో, 137th వీడియో. ఇది పాస్ట్ టెన్సెస్లో 7th చాప్టర్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పైన చేస్తున్నాము. ఇంతో మనం నేర్చుకున్నాము స్టార్టింగ్లో బేసిక్లో. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే ఒక పని పాస్ట్లో చాలా కాలం జరుగుతున్న పని, అంటే గతంలోనే స్టార్ట్ అయింది, పాస్ట్లోనే అయిపోయింది. గతంలోనే అయిపోయిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్లో తెలియజేస్తాము. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్లో మనం అన్ని కూడాను హ్యాడ్ బీన్తో పాటు వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ వాడతాం. ఎప్పుడు కూడా హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క రూల్ అనమాట. ఏం చెప్పాను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పని గతంలోనే మొదలై గతంలోనే అయిపోయింది, కానీ గతంలోనే చాలా కాలం జరిగినట్టయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తెలియజేయాలి. అది రూల్ అనమాట పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం దీనిపైన 7 సెంటెన్సెస్ రాశాను. 7 సెంటెన్సెస్ మీరు బాగా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ యూ వాచ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ యూ కెన్ లెర్న్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫ్రమ్ 12th నవంబర్ టు 24th నవంబర్ 2025. నేను తెలుగులో కూడా రాశాను 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ 12th నవంబర్ 2025 నుండి 24th నవంబర్ 2025 వరకు రాస్తూ ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్స్ ఉన్నాయి రాయడం? 12 నవంబరు. ఎప్పుడు అయిపోయాయి? 24th నవంబర్ అయిపోయాయి. ఇది ఫస్ట్ వాక్యం అనమాట మీకు. ఓకే, సెకండ్ వాక్యం వచ్చేసి వీ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 10 hours బిఫోర్ వీ రీచ్డ్ హైదరాబాద్ ఎట్ 6 AM ఆన్ 3rd December 2025. మేము 3rd December 2025 హైదరాబాద్ 6 గంటలకు చేరేసరికల్లా అప్పటిసరికల్లా మేము 10 గంటల ప్రయాణం చేసి ఉన్నాము. అంటే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రయాణము? 2వ తేదీ 2nd December ప్రయాణం చేశారు. ఎప్పుడు? 7:45 లేకపోతే 8 PM అలా ఈవినింగ్ నైట్ స్టార్ట్ చేసినప్పుడు 2nd నైట్ స్టార్ట్ చేశారు ప్రయాణం. 7:30 కానీ 8కి ఆ ప్రాంతాల్లో. అయితే 8 నుండి ఇక్కడ హైదరాబాద్ మార్నింగ్ ఎప్పుడు చేరారు? 6. అంటే ఆ 4 hours ప్లస్ 6 మొత్తం ఎన్ని అవర్స్? 10 hours అయిందనమాట వాళ్ళు ప్రయాణం చేయబట్టి. ఓకే, అది వాక్యం. వీ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 10 hours బిఫోర్ వీ రీచ్డ్ హైదరాబాద్ ఎట్ 6 AM ఆన్ 3rd December. మేము హైదరాబాద్ చేరేసరికి అంతకుముందే 10 గంటల మేము ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ఓకే, సెకండ్న స్టార్ట్ చేశారు ఈవినింగ్ 8 PMకి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3rd వచ్చేసి డిసెంబర్కు ఎప్పుడు మార్నింగ్ 6 AMకు హైదరాబాద్ చేరుకున్నారు 3rdకు. ఇది దీని సెకండ్ వాక్యం యొక్క మీనింగ్. థర్డ్ వాక్యం వచ్చేసి యూ హ్యాడ్ బీన్ ఆన్ లీవ్ ఫ్రమ్ 3rd November టు 3rd December. మీరు లీవ్లో ఉన్నారు, లీవ్ పైన ఉన్నారా అని కూడా చెప్పొచ్చు. ఎప్పటి నుండి? 3rd November నుండి 3rd December వరకు 1 month. ఓకే, ఆ 1 month కూడా మనం హ్యాడ్ బీన్ అని వాడచ్చు. ఇంగ్ ఫామ్ అని వాడే అవసరం లేదు. ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది బీన్ అంటేనే. అందుకనే యూ హ్యాడ్ బీన్ ఆన్ లీవ్ ఫ్రమ్ 3rd November టు 3rd December 2025 ఫర్ 1 month. 4వ వాక్యం వచ్చేసి హీ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ జాబ్ ఫర్ 3 months వెన్ హీ గాట్ ఇట్. అంటే అతనికి జాబ్ రావడానికంటే ముందు 3 నెలలు అతను జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ జాబ్ అంటే. ఓకే, 5వ వాక్యం వచ్చేసి 5th వాక్యం వచ్చేసి షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 1 month బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్టెడ్. ఆవిడ ఎగ్జామ్స్ స్టార్ట్ కావడానికంటే ముందే 1 నెల ముందు నుండే ఆవిడ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంది. అది 5th ఎగ్జామ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 1 month బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్టెడ్. అండ్ ద 6th వన్ వచ్చేసి ద సన్ హ్యాడ్ బీన్ షైనింగ్ బ్రైట్లీ టిల్ లాస్ట్ మంత్ వరకు సన్ బాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. లాస్ట్ మంత్ వరకే ఇవన్నీ పనులు గతంలోనే జరుగుతున్నాయి, ఇప్పుడు జరగడం లేదు. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి దే హ్యాడ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 3 years ఫ్రమ్ 2021 టు 2024. వాళ్ళు 2021 నుండి 2024 వరకు ఈ 3 years ఎక్కడ ఉన్నారు? వాళ్ళు వైజాగ్లో ఉన్నారు. దే హ్యాడ్ బీన్ లివింగ్ అనే అవసరం లేదు మనం. దే హ్యాడ్ బీన్ ఇన్ వైజాగ్ అంటే చాలు. బీన్ అంటేనే ఉండడం. దే హ్యాడ్ బీన్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని అర్థం వస్తుంది. అలాగనే దే హ్యాడ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 3 years ఫ్రమ్ 2021 టు 2024. ఇలాగ 7 వాక్యాలు. జస్ట్ యూ గో త్రూ ఆల్ దీస్ 7 sentences. They are very useful for you whenever you want to refer to action that had been going on in the past for a long time, so that you can understand, you can express the sentence accurately without any deterioration of the meaning, so that you can use appropriate sentences instead of lengthening the sentences. Most of the students don't know how to express accurately all these tenses, especially with reference to past perfect continuous. I hope you have understood this
these all sentences very well. Practice it again and again repeatedly so that you can get, and it enhances your language skills so that you can speak very effectively, very fluently, very accurately and perfectly than anybody else. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. 7 సెంటెన్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీరు చూస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈజీగా వేరే వాక్యాలు కూడా రాసుకొని అలాగే సులభంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, మీరు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. I wish all the best, my dear students, my dear friends. Thanks a lot. Thank you. Happy Christmas. Thank you.